గౌడ్ ఆత్మహత్య చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ఆర్టీసీ కార్మికులు మండిపడ్డారు. రేవంత్ సర్కారు తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వరంగల్ డిపో ముందైతే ధర్నాకు దిగారు. ఒకవైపు ఆర్టీసీ కార్మికుల హక్కులను కాలరాసే విధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం నినాదాలు ఉన్నాయని కూడా మండిపడ్డారు. శిక్షణ లేని డ్రైవర్లతో బస్సులను నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. శంకర్ గౌడ్ మరణించిన రోజునే అపాయింట్మెంట్ డేగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మిక వర్గం అంతా కూడా చాలా బాధాతప్త హృదయాలతో, భారమైన వేదనతో, ఆవేదనతో ఉన్నారు. దీనికి ఖచ్చితంగా మా జాక్ తరఫున మేమైతే అంటున్నాం, ఖచ్చితంగా ఈ ప్రభుత్వము మేనేజ్మెంట్ చేసినటువంటి హత్య మాత్రమే అని మేము గడ్డపదంగా చెప్తున్నాం. ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలు, మీరు ప్రేరేపించిన సందర్భాలు, మీరు పంపించిన బస్సులు ఇవన్నీ గమనంలో పెట్టుకున్న భవిష్యత్ ఏంది, నా కార్యాచరణ ఏంది, ఏది నా పరిస్థితి అని ఆయన ఉద్వేగానికి లోనై చనిపోయింది తప్ప ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్య, ఈ మేనేజ్మెంట్ హత్య. అక్కడక్కడ అధికారులు ఒక్కటి ఏమంటే ఒక్క బస్సు పంపురాబాయ్ అంటే 100 బస్సులు పంపుతున్నారు. ఇది ఏంది అసలు ఈ పరిస్థితి? యూనియన్లు లేవనేది ఎట్లుందంటే ఓపెన్గా గన్ లైసెన్స్ ఇచ్చి కాల్చివేయండి అనే తరఫున ఈ అధికారులకు పర్మిషన్ ఇచ్చినట్టు ఇది ఈ ప్రభుత్వం. ఇది చూస్తున్నారా లేదా? ఏ డిపార్ట్మెంట్లో లేనటువంటి పనిష్మెంట్లు, ఛార్జ్ షీట్లు, రిమూవల్స్, ఆఫీస్ ఆర్డర్సు, సస్పెండ్లు, ఏ డిపార్ట్మెంట్లో లేనటువంటి సస్పెండ్లు ఈ డిపార్ట్మెంట్లో జరుగుతున్నాయి. ఎందుకు? మీ ప్రభుత్వం వస్తే కార్మికులు చాలా ఆశించారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఈ ఉద్యోగ భద్రత అనే విషయంలో సరైన ప్రత్యేక శ్రద్ధ వహించి అధ్యాయాలే. మా డ్రైవర్లు, కండక్టర్లు శిక్షణతో, క్రమశిక్షణతో కూడినటువంటి విధులు నిర్వర్తిస్తారు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం, ఈ యాజమాన్యం ఏం చేస్తోంది? ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడానికి శిక్షణ లేని డ్రైవర్లను, అసలే క్రమశిక్షణ లేని డ్రైవర్లను రోడ్లపై పెట్టి ఆ బస్సును నడిపిస్తే మొన్న మంచిర్యాలలో జరిగింది, కరీంనగర్లో జరిగింది. చాలామంది ఒకటే ఎత్తున ప్రయాణికులకు భద్రత లేనటువంటి ప్రయాణాలు మీరు చేయకండి. ఈ బస్సుల్లో ఈ యాజమాన్యం, ఈ అధికారులు శిక్షణ లేనటువంటి డ్రైవర్లతో ఈ రథ చక్రాలను నడుపుతున్నారు. ఆర్టీసీ రథ చక్రాల కింద మీ జీవితాలు బలి చేసుకోకండి అని ఈ ప్రయాణికులకు నేను విజ్ఞప్తి చేస్తాను. ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రి గారు మా అన్న శంకరన్న గౌడ్కి ప్రత్యేక శ్రద్ధ వహించి ఖచ్చితంగా 2 కోట్ల రూపాయలను డిమాండ్ చేస్తుంది ఈ జేఏసీ. మీరు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఇప్పుడు మామూలుగా ఒక కార్మికుడు చనిపోతే ఏం చేస్తారంటే ఆర్టీసీలో అనేక పైసలు ఇవ్వడానికి అనేక కొర్రీలు పెడతా అంటారు ఈ అధికారులు, ఈ యాజమాన్యం. కానీ ఎలాంటి కొర్రీలు పెట్టకుండా ప్రత్యేక శ్రద్ధ వహించి ఆ శంకరన్న గౌడ్కి, ఆ కుటుంబానికి సరైన న్యాయం చేయాలని ముఖ్యమంత్రి గారిని ఈ జాక్ డిమాండ్ చేస్తోంది. నైట్ నుంచి అసలు మన ఫ్యామిలీ మా ప్రతి ఒక్క ఆర్టీసీ ఎంప్లాయీ ఇంట్లో ఇప్పుడు ఒక చనిపోయిన ఫీలే ఉంది. కానీ రాత్రి నుంచి ఒక్కరు నిద్రపోయిన దాఖలాలు లేవు. నిన్న అన్నే సిచ్యువేషన్ చూసిన కానుండి మేము దీనికోసం కొట్లాడి తెలంగాణను తెచ్చుకున్నాం ఆర్టీసీ వాళ్ళము. ఆ అన్న చనిపోయిన రోజునే మాకు అపాయింట్మెంట్ డే ఇవ్వాలి. ఇదే లాస్ట్ మరణం కావాలి. ఇంకెవరు మా ఆర్టీసీ ఎంప్లాయీస్ని కోల్పోవద్దు. అన్నెల్లారా మనం కూడా అసలు ధైర్యం కోల్పోవద్దు. మనం ఎంతకైనా తగ్గిస్తాము. ఇంకెన్ని రోజులైనా సంపే చేసుకున్నాం కానీ అపాయింట్మెంట్ డే వచ్చే వరకు చేద్దాము. ఈ ప్రభుత్వానికి ఒక్కటే విన్నపము, నిన్న మా శంకర్ గౌడ ఉన్న చనిపోయిన రోజే మాకు అపాయింట్మెంట్ డే ఇవ్వాలి. ఆ అన్నను మేము చిరస్థాయిగా మేము మా మనసులో గుర్తుండిపోవాలి. అనే పేద కుటుంబం మేనేజ్మెంట్ పెట్టే మెసేజ్లకి మేము కూడా వణుకుతున్నాం అన్నయ్య. ఈ సమ్మె ఇది కాదు, రావాలి, పోవాలి, డ్యూటీలకు రావాలి, ఇది అది అని వాళ్ళు భయంకరమైన మెసేజ్ పాస్ చేస్తుండ్రు. దానికోసం మేమే భయపడుతున్నాము. మేము దీనికోసం మా తెలంగాణ తెచ్చుకుంది, దీనికోసం అనిపిస్తుంది. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయము. మా తోటి సోదరుడు డ్రైవర్ మరణించడము ఇది ముమ్మాటికి మేనేజ్మెంట్ హత్యగానే ఈ కార్మికులు భావిస్తున్నాం. కనీసం మాకు టెంట్ వేసుకుంటే అవకాశం ఇస్తలేరు, కార్పెట్ వేసుకుంటే అవకాశం ఇస్తలేరు. ఒక దమనకాండగా, ఒక సైకోయిజంగా మేనేజ్మెంట్ వ్యవహరించడం బాధాకరంగా ఉన్నది. శాంతియుతంగా మేము ఇక్కడ ఉద్యమం చేస్తున్నాము, కనీసం మాకు ఇక్కడ టెంట్ వేసుకుంటే అవకాశం ఇస్తలేరు. కార్మికులు చెట్టు కింద ఉద్యమం చేయాల్సి వస్తుంది. రోజు ఎండనక వాననక ప్రతిరోజు మేము నిత్యం ఎంతో కష్టపడి ఉద్యోగాలు చేసుకుంటే జీవితాలు మాయి. అలాంటిది ఈరోజు ఇంత కక్ష సాధింపులు కేవలం ఈ ఉద్యమం లేదు అని సృష్టించడానికే మేనేజ్మెంట్ భావిస్తుంది. ఇక్కడ మమ్మల్ని ఎవరో ఉసిగొల్పుతున్నారని ఒక తప్పుడు స్టేట్మెంట్ మా మినిస్టర్ గారు ఇస్తున్నారు. ఈ రోజు మేము అడుగుతున్నాము, మరి మిమ్మల్ని రేవంత్ రెడ్డి గారిని ఎవరో తప్పుదో పట్టిస్తున్నారని మేము అనుకుంటున్నాం. కార్మిక కుటుంబాలు చక్కగా ఉండాల్సిన ఆత్మనే బలిదానం చేసినటువంటి వ్యక్తి శంకర్ గౌడ్ గారు. ఇప్పటికైనా ప్రభుత్వం కనువిప్పు చేసుకుని ఈ న్యాయమైన కోరికలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ
శాంతియుత వాతావరణం నెలకొల్పాల్సినటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి కుటుంబం కూడా రోడ్డున పడేటువంటి పరిస్థితి. ప్రభుత్వ పరంగా ఏమొస్తాయి, ఆర్టీసీలో ఏమి రావు. కుటుంబంలో ఒక ఉద్యోగం ఇస్తారా, ఆయనకు వచ్చే పైసలు ఆయనకు వస్తాయి, అంతవరకే తప్ప అదనంగా వచ్చేటువంటి పరిస్థితి ఏమి ఉండదు. ఒకవేళ ప్రభుత్వమే కావాలనుకుంటే తక్షణమే ఆయనకు ఏ న్యాయమైనా చేసేటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి దయచేసి మరొకసారి పునరాలోచన చేసి ఈ సమస్యను పరిష్కరించవలసిందే కోరుతున్నాం. నిన్న నైట్ వరకు కూడా మాకు ఎంతో ఆశ ఉండే, కంపల్సరీ శంకరన్నను హైదరాబాద్ తీసుకుపోయి కంపల్సరీ వాళ్ళు బ్రతకాలని మేము అందరం చాలా అనుకున్నాం. కానీ చాలా బాధాకరం ఏంటంటే హైదరాబాద్ హాస్పిటల్ దగ్గర పోగానే వారు అసలు బాసారని తెలిసింది. వాళ్ళ కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం ఏదో మీద చర్చలు కాకుండా త్వరగా మాకు అనుకూలంగా మా డిమాండ్లను నెరవేర్చి శంకరన్న ఆత్మకు శాంతి చేకూరాలి. అలాగే శంకరన్న కుటుంబాన్ని ప్రభుత్వం కంపల్సరీ అన్ని విధాలా ఆదుకోవాలి. వారి కుటుంబంలో ఒకరి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. వారికి అన్ని విధాల వాస్తవంగా కిరాయిలోనే ఉంటాడు. సోదరి మల్లారా, ఏం కాదు, మన న్యాయమైన పోరాటం కంపల్సరీ ప్రభుత్వం కంపల్సరీ దిగి వస్తుంది. మన అన్ని సాధించుకుంటాం. ప్రజలకు ఈ రోజు నుంచి రేపటి నుంచో ఏం ఇబ్బంది లేకుండా మళ్ళీ మనం అన్ని డ్యూటీలు చేస్తాం.